హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు టీజీ ఎడ్సెట్ 2026 అడ్మిషన్స్ గురించి నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలి, మళ్ళీ ఏ డేట్స్, లాస్ట్ డేట్ ఎప్పుడు, వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు, ఇవన్నీ క్లియర్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫుల్గా వీడియో చూడండి. నచ్చితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ ఫాలో. మీరైతే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళు ఫాలో అవ్వండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకు ఏమిచ్చారంటే షెడ్యూల్ ఫర్ టీజీ ఎడ్సెట్ 2026 అడ్మిషన్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అనేది 14th రోజు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ ఎగ్జామ్ రాసాం, రిజల్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, వెరిఫికేషన్ ఉంటుంది, మళ్ళీ అందులో పేమెంట్ ఉంటుంది. మనం పేమెంట్ చేయాలి. అలాంగ్ విత్ అప్లోడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ వెరిఫికేషన్. ఇందులో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అందులో మనము మన వెబ్సైట్ ఏంటో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, లింక్ అనేది. మీరైతే అందులోకి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అంటే అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 21st, ఈరోజు 21st స్టార్ట్ అయింది. మళ్ళీ 28 వరకు లాస్ట్ డేట్. 21st 28, లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు? ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఫిజికల్ వెరిఫికేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎన్సిసి, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్, వీళ్ళు అనేవాళ్ళు ఏం చేయాలి? వీళ్ళది అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ ఉండదు ఫ్రెండ్స్. వీళ్ళది ఫిజికల్గానే వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? మనము స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ ఏ రోజు వస్తున్నామని స్లాట్ బుక్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? వెన్యూ ఇచ్చారు ఇక్కడ చూడండి. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీకి అయితే మనం ఫిజికల్గా వెళ్ళి అక్కడ మన కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ డేట్స్ వచ్చేసి 28 నుంచి ఈ మంత్ 28 నుంచి 31 వరకు ఇది అనేది కౌన్సిలింగ్ అనేది ఫిజికల్గా వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎన్సిసి, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే. ఎన్సిసి వాళ్ళకి వచ్చేసి 28/7/2026 ఇది అనేది వాళ్ళ వెరిఫికేషన్ డేట్. క్యాప్ అండ్ పిహెచ్ వాళ్ళకు 29th రోజు, స్పోర్ట్స్ వాళ్ళకు 31st రోజు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చూడండి, 4th డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్. ఇక్కడ మనము ఏదైతే వెరిఫికేషన్కి అప్లోడ్ చేస్తాం కదా సర్టిఫికేట్స్, చేసిన తర్వాత అదనేది మనకు రిజల్ట్ అనేది ఫస్ట్ ఎవరైతే వెరిఫై క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ అనేది 8 ఆగస్ట్ 1st వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ రిజల్ట్ వచ్చినాక అంటే ఆగస్ట్ 2 నుంచి 3 వరకు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అది 4th రోజు ఉంటుంది, ఆగస్ట్ 4th రోజు ఉంటుంది. మళ్ళీ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, మనం కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత మనం ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన లిస్ట్ అనేది ఆగస్ట్ 8కి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ ఏంటి? అయిపోయిన తర్వాత మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెలెక్ట్ అయిన తర్వాత మనం పెట్టుకున్న కాలేజీలో మనకు సీట్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత ఒకవేళ వచ్చి ఉంటే, మనకు నచ్చుంటే, ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఎప్పటి నుండి 10th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ ఈ మధ్యలో మనమైతే కాలేజీకి వెళ్ళి ఫీ పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తోటి ఇక్కడ ఏమి ఇచ్చిల్లు? రిపోర్టింగ్ ఆఫ్ కన్సర్న్డ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్. ఇవన్నీ అయితే పట్టుకొని మనం పోవాలి ఫ్రెండ్స్. ఈ 10 నుంచి 14 వరకు ఉంటుంది, కాలేజీకి పోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తారు? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఎట్. ఇక్కడ 21st రిజిస్ట్రేషన్ అనేది ఎప్పటి వరకు? 21st to 28 వరకు జూలై. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https://edsetadmissions.tgch ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఫర్నిష్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ అప్లికేషన్ ఫర్ ఆల్ ఎంట్రీస్. ఓకే, మనకి ఇక్కడ చూడండి, ఇదైతే ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారో, ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ పే మనమైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్కి అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంత అంటే బీసీ వాళ్ళు వచ్చేసి నార్మల్గా అందరూ 800 అయితే
ఫీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 500 ఫీ పే చేయాలి. బీసీ అదర్స్ అంతా 800 చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 500 పే చేయాలి. ఇక్కడ ఈ అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్. మనం వన్స్ పే చేసిన తర్వాత అనేది మళ్ళీ మనకు రాదు అమౌంట్ అనేది. రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఓకే. ఇదైతే ఫీ పేమెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీస్ ఉన్నారు కదా, పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి స్పోర్ట్స్, ఇలాంటి సర్టిఫికేట్స్ షెల్ బి వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓన్లీ ఆన్ షెడ్యూల్ డేట్. ఇంతకుముందు చెప్పాను కదా, వీళ్ళ డేట్స్ వచ్చేసి వాళ్ళ అనేది ఓన్లీ ఒక్కసారి మాత్రమే వెరిఫై చేస్తారు, ఫస్ట్ కౌన్సిలింగ్లో మాత్రమే, మళ్ళీ మళ్ళీ చేయరు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే, ద క్యాండిడేట్ షుడ్ బీ ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ, మనం ఇండియన్స్ అయి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు తెలంగాణ. క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై ద లోకల్ అన్రిజర్వ్డ్. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ అవసరం లేదు అంతగానో. మీకైతే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్. అసలు ఏమేమి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ మనం ఏమేమి సర్టిఫికేట్స్ అందులో అప్లోడ్ చేయాలి అంటే, ఫస్ట్ చూడండి, టీజీ ఎడ్సెట్ ర్యాంక్ కార్డ్. మీకు అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా, ఆ ర్యాంక్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సోలిడేట్ మెమోరండమ్ మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓడి అన్నా లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అన్నా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ డిగ్రీది. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఆర్ 10+2 సర్టిఫికేట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. థర్డ్ అదైతే అప్లోడ్ చేయాలి ఇంటర్మీడియట్ది. నెక్స్ట్ ఎస్ఎస్సి అప్లోడ్ చేయాలి. ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి అప్లోడ్ చేయాలి 10th మేము. నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ ఎంత క్లాస్ 9th టు గ్రాడ్యుయేషన్. క్లాస్ 9th నుండి గ్రాడ్యుయేషన్ వరకు మనము బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఇన్. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఎనీ ఇక్కడ ఏం లేదు, మన రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ర్యాంక్ కార్డ్ చేయాలి, తర్వాత డిగ్రీ మెమో ఆర్ డిగ్రీ ఓడి సర్టిఫికేట్ డిగ్రీది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ది ఎస్ఎస్సిది బోనోఫైడ్స్ ఎప్పటి నుంచి 9th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ, రెసిడెన్స్ తెలంగాణలో 10 years నుంచి ఉన్న పేరెంట్స్ అన్న, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎక్స్క్లూడింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్. దిస్ సర్టిఫికేట్ షుడ్ బి అప్టైన్ ఫ్రమ్ ద తహసీల్దార్ నుండి మనమైతే అది రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ గురించి చెప్పారు ఇక్కడ. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ దెమ్ ఫర్ అలాట్మెంట్ అండర్ అన్రిజర్వ్డ్ సీట్స్ అనేవి వీళ్ళకు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే ఉండాలి. లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడ ఇష్యూడ్ ఆఫ్టర్ 2014, ఆఫ్టర్ తర్వాత ఈ 2/6/2014 ఆఫ్టర్ది లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసి ఉండాలి. టీసీ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఎవరైతే వాళ్ళు ఉంటారో తహసీల్దార్ నుంచి 26-27 మధ్యలో తీసుకొని ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎన్సిసి, క్యాప్, పిహెచ్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి 2026 ఇఫ్ అప్లికేబుల్ ఉంటాయి. ద ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్ షుడ్ అప్లోడ్ ద ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్. ముస్లిం వాళ్ళది అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఇక్కడ నోట్లు ఏమి ఇచ్చిళ్ళు, ఏదన్నా
ఫాల్స్ ఇన్ఫర్మేషను ఇచ్చినట్టయితే వాళ్ళది డిటెక్ట్ చేస్తారు, తీసేస్తారు, అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు, అవాయిడ్ చేసేస్తారు. అదే చెప్తున్నారు. అంతే ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.